వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఓట్ల చోరీపై ప్రతిపక్ష నేత రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ ఆరోపించినట్టు ఓట్ చోరీ వెనుక అజ్ఞాత శక్తులున్నాయా? కాంగ్రెస్ ఓట్లను ఈసీ టార్గెట్ చేసిందా? రాహుల్ చెప్పిన హైడ్రోజన్ బాంబు సంగతి ఏంటి? రాహుల్ ఆరోపణలపై బీజేపీ సమాధానం ఏంటి? చర్చిద్దాం. ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ గారు, ప్రస్తుతం తెలంగాణ పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధిగా ఉన్న వినీశ్వర్ గారు లైవ్లో పాల్గొంటున్నారు. ఆ డిబేట్లోకి వెళ్లే ముందు వినీశ్వర్ గారు రాహుల్ గాంధీ ఏమన్నారో ఒకసారి విందాం. हमारे पास इस प्रेजेंटेशन में जो मैंने आपको भी दिखाया 100% सबूत है, प्रूफ है कि ज्ञानेश कुमार जी हिंदुस्तान के चीफ इलेक्शन कमिश्नर वोट चोरों की रक्षा कर रहे हैं और ये मैं आपको अभी दिखाने जा रहा हूं. In Anand, 6,018 applications were filed impersonating voters. The people who filed these applications actually never filed them, and we will show you evidence of that on this stage. The filing was done automatically using software. We will show you that. Mobile numbers from outside Karnataka, from different states, and you can see on the map, from different states were used. Delete numbers in Anand, and it was done targeting Congress voters. So this was not random. We will show you again that these deletions were specifically targeting booths where the Congress party was winning. రైట్. మళ్ళీ రాహుల్ గాంధీ ఈరోజు హైడ్రోజన్ బాంబు పేలుస్తారన్న చర్చ జరిగింది, కానీ హైడ్రోజన్ బాంబు మిగిలే ఉందని ఆయన అంటున్నారు. అలాగే కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు ఓట్ల చోరీకి సంబంధించి. బెంగళూరు సెంట్రల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ ఈ లోక్సభ స్థానాన్ని గెలుచుకోవడానికి సహాయపడ్డ 1,00,000కు పైగా ఓటర్ల అక్రమాలు జరిగాయన్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. అలాగే ఒక కేస్ స్టడీగా అక్కడున్న అలంద్ నియోజకవర్గాన్ని ఆయన తెర ముందుకు తెచ్చారు. అంటే ఎవరో తెలియని వ్యక్తి దరఖాస్తు చేస్తే 6,018 ఓట్లు తొలగించారు. ఎవరైతే ఆ ఓటరు హక్కుదారుడు ఉన్నాడో, అంటే ఆ ఓటు హక్కుదారుడు ఉన్నాడో అతను ఆశ్చర్యపోయిన అతను వంతైంది. అతను అప్లై చేయకుండానే ఎవరో అప్లై చేస్తే ఆ ఓటు తొలగించిన అంశాలని ఆయన వివరించే ప్రయత్నం చేశారు. కొన్ని అజ్ఞాత శక్తులు ఉన్నాయని ఆరోపణలు కూడా చేస్తున్నారు. వినీశ్వర్ గారు ఎలాంటి సమాధానం ఉంది? ఓట్ల చోరీ పైన గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఈసీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నట్టుగా జరుగుతోంది. అలాగే సుప్రీంకోర్టు వర్సెస్ బీహార్ ఎలక్షన్స్ అన్నట్టుగా జరుగుతోంది. ఈరోజు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. రాహుల్ గాంధీ గారు చాలా రోజుల నుంచి హైడ్రోజన్ బాంబులు పేలుస్తాను, ఆటం బాంబులు పేలుస్తాను అని ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీ గురించి మాట్లాడడం మనం గమనించాము. ఇది మొట్టమొదటిసారి కాదు ఆయన అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో కానీ ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఎందుకంటే ఇదే విధంగా అబద్ధాలు చెప్పడం వల్ల. చౌకీదార్ చోర్ హే, మోడీ అన్న పేరు ఉన్న వాళ్ళందరూ దొంగలే. ఈ విషయంలో ఆయన కోర్టు ఆయనను కన్విక్ట్ చేసి బాబు నువ్వు ఇట్లా అనకూడదు అని చెప్పి, నువ్వు అబద్ధాలు చెప్పావని చెప్పి ఆయన కన్విక్ట్ చేయడంతో ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఇటువంటి అబద్ధాలు చెప్పడం కూడా ఆయనకు ఇదేమీ కొత్త కాదు. మీరు ఇదే రోజు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మీలాంటి ఒక పాత్రికేయుడు అడిగిన క్వశ్చన్, సార్ మీరు ఇవన్నీ బయటకు వచ్చి చెప్తున్నారు, మీరు పోయి కోర్టులో కేసు వేయచ్చు కదా అంటే, కోర్టులో కేసు నేనెందుకు వేయాలి, నాదేమి రెస్పాన్సిబిలిటీ కాదు, నేనేమి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని నేను అనుకోవట్లేదు అని రాహుల్ గాంధీ అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడగదలుచుకున్నాను. అదే విధంగా ప్రజలకు కూడా నిజాలు తెలియాలి. కాంగ్రెస్ ప్రతినిధి కౌశిక్ గారికి, సార్ మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయనుకుందాము, మీరు కోర్టుకు వెళ్ళండి. అదే కర్ణాటకలో ఈ రోజు ఏదైతే చెప్తున్నారో ఆయన 2023లో ఆ ఎలక్షన్ ఆ అసెంబ్లీ గెలుచుకునేవారు కాంగ్రెస్. మొన్నటికి మొన్న మల్లూర్ NALLU కాన్స్టిట్యుయెన్సీలో కోర్టు ఏం తీర్పిచ్చిందండి, అక్కడ ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలో గెలిచారో ఆ ఎన్నిక చెల్లదు, ఎందుకంటే కౌంటింగ్ లో తేడా ఉంది. కానీ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరు, ఓడిపోయిన బీజేపీ నేత. సో మన దేశంలో ఇప్పటికీ రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మీకు ఏమైనా ఇబ్బంది అయితే కోర్టుకు వెళ్ళి మీరు సాక్ష్యాలు సమర్పించండి. ఇప్పటికిప్పుడు మీ కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యే అసలు ఎన్నిక చెల్లదు, తిరిగి రీకౌంటింగ్ చేయమని చెప్పింది ఎవరు, కోర్టు. మీ దగ్గర అంత బలమైన ఆధారాలు ఉంటే వెళ్ళి కోర్టులో చెప్పండి. అలా కొంతమందికి తీసేశారు, ఇలా కొంతమందికి తీసేశారు అని చెప్తున్నారు. బట్ దాని సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పటికిప్పుడు ఈసీ వచ్చి చెప్పింది, ఒకసారి ఓటు నమోదయ్యాక వాళ్ళ పర్మిషన్ లేకుండా నోటును తీయడం కుదరదు అని. మేము ఎలక్షన్ కమిషన్ మాట నమ్ముతాం. అండ్ రెండవ విషయం, మీరు ఎన్నిక జరిగిన ప్రతిసారి అట్లా చెప్పరు కదా. హిమాచల్ ప్రదేశ్ లో మీరు గెలిచారు, అప్పుడు మీకు ఏమి ఓట్ చోరీ కాలేదు. కర్ణాటకలో మీరు గెలుస్తారు, అప్పుడు మీరు ఏమి ఓట్ చోరీ కాలేదు. జార్ఖండ్ లో మీ
అలయన్స్ తో గెలుస్తారో అప్పుడు మీ ఓట్ చోరీ కాలేదు. ఇదే రాహుల్ గాంధీ గారు జూన్ తెలంగాణలో కూడా గెలిచారు. చెప్పారండి, తెలంగాణలో గెలిచారు, అప్పుడు మీకు ఓట్ చోరీ కాలేదు. తెలంగాణ ప్రజలు మీరు ఓట్ చోరీ కర్ణాటకలో అయిందంటున్నారు కదా, మీ ఎంపీలను ఎమ్మెల్యేలను అందరినీ రిజైన్ చేసి కొత్తగా ఎలక్షన్స్ కి వెళ్ళండి లేదా కోర్టుకు వెళ్ళండి. అండ్ జూన్ 2024న ఇదే రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? బీజేపీని ఓడించేశారు ప్రజలు, ఇది మారల్ విక్టరీ, కాంగ్రెస్ గెలిచింది 99 సీట్లకే. మరి అంతలోని 9 నెలల్లో మీ స్వరం ఎందుకు మారిందండి? ఎందుకు మారిందంటే రాహుల్ గాంధీ 2024 ఎలక్షన్స్ 99 సీట్లు వచ్చేసరికి అన్ని గెలిచేస్తాం అనుకున్నారు. కానీ హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో ఆయనకు చెంపబిడ్డలాగా వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక 90 ఎలక్షన్లు, ఎవరికైనా 90 సార్లు ఓడిపోతే రెండవ ఛాన్స్ ఇస్తారా సతీష్ గారు? 90 ఎలక్షన్లు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక షడ్యంత్రంకి వీళ్ళు రచిస్తున్నారు. ప్రజల్లో అబద్ధాలు తీసుకెళ్లి ఏ విధంగా అయితే నేపాల్లో, బంగ్లాదేశ్ లో అన్రెస్ట్ అంటే అక్కడ అసహనం క్రియేట్ చేశారో ఆ విధంగా చేయాలనే వీళ్ళ షడ్యంత్రం. ఇంకొకటి, వీళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో లీడర్ ఆఫ్ అపోజిషన్ లాగా కాకుండా లీడర్ అపోజింగ్ భారత్, ఈ రోజు భారతదేశాన్ని, భారతదేశ వ్యవస్థలని అపోజ్ చేస్తూ పక్క దేశాలకు కూడా పోయి చెప్పే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తించడం ఏమన్నా కరెక్ట్ గా ఉందా? నేను వినిషారెడ్డి గారు ఈ అలందాలో కర్ణాటకలో ఒక నియోజకవర్గంలో 6018 ఓట్లు ఆ ఓటు హక్కుదారులు అప్లై చేయకుండానే తొలగించారు. ఇది ఒక కేస్ స్టడీ మాత్రమే. మరి దీనికి ఎలాంటి సమాధానం ఉందని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. సతీష్ గారు మొన్నటికి మొన్న ఒక ఆవిడ, ఇదే నార్త్ ఇండియాలో ఒక ఆవిడ వచ్చి ఈ విధంగా నాకు తెలియకుండా ఓటు తీసేశారు నాకు ఉన్నప్పటికీ కూడా అని చెప్పింది. అదే 3 రోజుల తర్వాత రమాదేవి, రియాదేవి ఆమె వచ్చి చెప్తున్నారు, అసలు నాకు ఇంకా ఓటు తీసేయమని చెప్పి మా సర్పంచ్ వచ్చి చెప్పారండి, నేనెందుకు చెప్తాను లేకపోతే అని చెప్పి. అరే రాహుల్ గాంధీ గారు చెప్పిన అబద్ధాలు ఇంకెక్కడైనా ఉన్నాయా మీకు సతీష్ గారు? నేను అదే ప్రశ్న అడుగుతున్నాను ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళని. మీరు ఇదే ఓట్ చోరీ జరిగింది, ఇది ఎలాగో అసెంబ్లీలో మీరు అది గెలిచారు, మల్లూరు విషయంలో జరిగినట్లు మీరు సాక్ష్యాలు తీసుకెళ్ళండి కోర్టు దగ్గరికి. నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను మీకు కౌశిక్ గారు, ఈ ఆధారాలన్నీ మీరు ఫైల్ అఫిడవిట్ అంటే లీగల్ గా సబ్మిట్ చేయమంటే ఎందుకు చేయరు? పాత్రికేయుడు అడిగితే రాహుల్ గాంధీ గారు ఎందుకు చేయరు? ఊరికే అలా మాట్లాడతారు. మీరు ఏం సమాధానం చెప్తారు? అవన్నీ ప్రస్తావిద్దాం ఖచ్చితంగా. చరణ్ కౌశిక్ గారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనే ఒక హోదా ఉంది రాహుల్ గాంధీకి, కానీ లీడర్ ఆపోజిట్ ఇండియా అన్నట్టుగా మారిపోయారు. ఆయన లేనిపోని అంశాలు ప్రస్తావిస్తున్నారు. సార్ ఆధారాలు ఉన్నాయంటారు, ఆధారాలు ఉన్నాయని కోర్టుకి ఇమ్మంటే కోర్టుకి ఇవ్వరు. అంటే ఒక బంగ్లాదేశ్ లాగా, ఒక శ్రీలంక లాగా, ఒక నేపాల్ లాగా ఇక్కడున్న వ్యవస్థలపైన ప్రజల్లో ఒక అపనమ్మకం కలిగించి ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలనేది కాంగ్రెస్ ప్లాను. ఈ అన్రెస్ట్ క్రియేట్ చేసేసి దాని నుంచి లబ్ధి పొందాలి, ఇది వాళ్ళ ప్లాన్ అంటున్నారు వినీష గారు. భారతీయ జనతా పార్టీ ఎంతసేపు మహాభారతం, రామాయణం, హిందుత్వ, హిందూ మతం అని చెప్తుంటారు. మహాభారతమే ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే నాకు మహాభారతంలో ఏదైతే మహాభారత కథ ప్రారంభం జననే జయుడని ఎవరని మామూలు వాడు కాదు, జననే జయుడు అర్జును కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడు కొడుకు పరీక్షితుడు కొడుకు జనమే జయుడు అన్నట్టు. జనమే జయుడు యజ్ఞం చేస్తా ఉంటే ఆ యజ్ఞానికి సంబంధించి ఒక కుక్క వస్తుంది. ఆ కుక్క వస్తే కుక్క ఆ యజ్ఞ పాత్రలను ఖరాబు చేస్తుందని చెప్పి కుక్కను కొడతారు. ఆ కుక్క తల్లి వచ్చి ప్రశ్నిస్తుంది, మీరు నిజమే కుక్క పాత్రలను డిస్టర్బ్ చేసినప్పుడు మీరు కొట్టాలి, కానీ మీరు ఎట్లా కొట్టలేరు చక్రవర్తి అని చెప్పేసి కుక్కనే మహాభారతంలో జననేజని ప్రశ్నించినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు భారతీయ జనతా ప్రశ్నించడా? మరి అంటే మీరు ఎంతసేపు మహాభారతం, రామాయణ భూచే చూపించి మీరు మాత్రం ఓట్లు కావాలి మీకు. హిందూయిజం వేరు, హిందుత్వం వేరు కదా. హిందూయిజాన్ని మేము నమ్ముతాం కాంగ్రెస్ పార్టీగా. భారతదేశ సనాతన ధర్మం హిందూయిజం. హిందుత్వ భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఓట్ల కోసం హిందుత్వం వాడుకుంటారు మీరు. కాబట్టి మీరు వాడుకునే వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే మీకు భయం వేస్తూ ఉంది. అరే ఎలక్షన్ కమిషన్ సంబంధించి మహాదేవ్పూర్లో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఆధారాలతో కూడిన సమాచారం రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. 8 నియోజకవర్గాలు ఉంటే బెంగళూరు సంబంధించి అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి మైనస్ వచ్చి ఒక మహాదేవ్పూర్ నియోజకవర్గం ఓపెన్ చేయగానే 30,000 మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకు ఇక్కడ గెలిచిందని చెప్పి చాలా స్పష్టంగా అక్కడ ఆ నియోజకవర్గం తిరుగుతూ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఆధారాలు బయటపడ్డాయి. ఒక సెగ్మెంట్ పరిశీలిస్తే 1,02,050 ఓట్లు తప్పుడు ఓట్లు అని తేలింది. అదే కాకుండా బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో 32,707 మెజార్టీ తోటి అక్కడ బెంగళూరు సెంట్రల్ గెలిచిన పరిస్థితి చూసినాం. ఇక్కడ మీరు చూస్తా ఉన్నాం ఒక సింగిల్ బెడ్రూమ్ లో హౌస్ లో దాదాపు 80 మంది, ఒక సింగిల్ బెడ్ 80 ఓట్లు ఎట్లుంటాయని చెప్పేసి ఆ తిరుగుతా ఉంటే ఇంకొక సింగిల్ బెడ్రూమ్ 40 ఓట్లు, ఇట్లా ఉన్న ఓట్లు 10,452 అని జీరో అడ్రస్ టాలీ కానీ ఓట్లు చూస్తే 40,009 ఓట్లు ఉన్నాయని
అదే కాకుండా 3-4 ఓట్లు డూప్లికేట్ ఓటర్లు 11,698 ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా ఆధారాలు కూడా సమాచారం ఇస్తే ఎలక్షన్ కమిషన్ పడుచుకోకుండా ఏకంగా రాహుల్ గాంధీ గారికి ఉల్టా నోటీసు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పరిస్థితి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఎలక్షన్ కమిషన్ అదే చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించే దానిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి ఉంటారు. మీరు జడ్జిమెంట్ కూడా పక్క పెట్టేసి మీరు ప్రత్యేకమైన చట్టం తీసుకొని మీకు అనుకూలంగా ముగ్గురుంటే ఇద్దరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి లేకపోతే సీనియర్ మంత్రి పెట్టుకొని మీరు ఎలక్షన్ కమిషన్ నియమించుకొని ప్రధానంగా ఓట్ల చోరీకి పాల్పడతాం. ఇక్కడ మేము ఈవీఎల్ తప్పు పెట్టినాం. అదే కాకుండా ఎందుకు డిస్ట్రాయ్ అవుతా ఉన్నాయి, సీసీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేసిరో చెప్పాలని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. అదే కాకుండా ఎలక్షన్ ఫామ్ లో ఇప్పుడు ఎందుకు లేదో చెప్పాలని చెప్పి చాలా స్పష్టంగా, అంటే ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు కదా, అలాగా చేయటం లేదు. అఫిడవిట్ సమర్పించమంటే అఫిడవిట్ సమర్పించడం లేదు సార్. ఇక్కడ మేము ఇంకోటి కూడా చెప్తాం. మీరు ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్యే ఎలక్షన్కి వస్తాకే మహారాష్ట్రలో 1 కోటి ఓట్లు పెరిగినాయి. ఒక ఉదయ్ కుమార్ అనే వ్యక్తి 3 రాష్ట్రాల్లో ఓటేస్తాడు. దాని సంబంధించి సీసీ ఫుటేజ్ తెస్తే అడిగితే ఎక్కడ కూడా మీరు డిస్ట్రాయ్ చేసి మరి ఎవరు చేయాలా? 3 రాష్ట్రాలు, ఒక రాష్ట్రం కాదు, కర్ణాటకలో వేసిండు తనే, మహారాష్ట్రలో వేసిండు తనే, హర్యానాలో ఓటేసిండు. ఒక ఉదయ్ సేమ్ సర్నేము సేమ్ పేరు. అంటే ఓట్ల తొలగింపు వెనక అజ్ఞాత శక్తులు ఉన్నాయి అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఎవరో కాదు. ఎందుకంటే వాళ్ళు ఓట్ల చోరీకి ఎట్లా మేము ఈవీఎల్ తప్పు పడతారు. ఇప్పుడు ఏమంటారు, మీకు తెలంగాణలో, కర్ణాటక మీకు ఈవీఎల్ తప్పు కాదు మేము అన్నది. ఇక్కడ ఏమైతా ఉంది, మహారాష్ట్రలో ఎంపీ ఎలక్షన్ల తర్వాత 1 కోటి ఓట్లు ఎట్లా పెరిగినాయి, బీహార్ లో 63 లక్షల ఓట్లు ఎందుకు తొలగిస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఆర్జేడీకి వినీషా గారిని అడుగుతాను. మేము అదే చెప్తా ఉన్నాం. మహాభారతంలో స్టార్ట్ అయినప్పుడు నేను వినీషా గారిని ఖచ్చితంగా అడుగుతాను. అయితే ఒకవేళ అదే నిజమైతే భారతీయ జనతా పార్టీ కూడా మొన్న సాధారణ మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. 272 రాలేదు వాళ్ళకి, వాళ్ళు 240 దగ్గర ఆగిపోయారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో, హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఘోరంగా ఉంది పరిస్థితి. అలాగే హిమాచల్ ప్రదేశ్, తర్వాత కర్ణాటక, తెలంగాణ మీరు గెలుచుకున్నారు. జార్ఖండ్లో మీ అలయన్స్ గవర్నమెంటే వచ్చింది. ఒకళ్ళు నిజంగా చేయాలనుకుంటే అసలు ఇవేమి కూడా జరగవు కదా. లేలే వాళ్ళు ఇంకా ఘోరంగా మొన్న అన్ని సీట్లు వచ్చేది కూడా 60 సీట్లు 63 సీట్లు కాదు తగ్గేది. చాలా ఘోరంగా 100 సీట్లకు పరిమితం కావాల్సినట్టు భారతీయ జనతా పార్టీ 63 సీట్లు మాత్రం తగ్గి 240 పైచీలకు సీట్లు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే 2014లో ఆనాడు ఉన్నటువంటి 2G స్పెక్ట్రాన్ని భూజో చూపించి అధికారులకు వచ్చి సుప్రీంకోర్టు దానికి క్లీన్ సీట్ ఇచ్చారు. తర్వాత ఆర్థికంగా దేశం క్రైసిస్ ఉన్న టైంలో పుల్వామా, బాలాకోట్ వచ్చింది. పుల్వామా సంబంధించి మన తప్పిదములో జరిగిందని చెప్పేసి సత్యపాల్ మాలిక్ గారు మాట్లాడితే వారి మీద సిబిఐ కేసు పెట్టలేదా మీరు? అంటే ఆనాడు జరిగినటువంటి సంఘటన మన మూలంగా జరిగింది, మన తప్పు వల్ల జరిగింది అంటే గప్చుకుండని చెప్పేసి మాట్లాడి చెప్పి సత్యపాల్ గారు మాట్లాడితే వారి మీద సిబిఐ కేసు పెట్టింది. మీరు 2014 అధికారంలోకి వచ్చారంటే ఆ 10 ఏళ్ల పాలనలో రెండోది యూపీఏ 2 హయాంలో జరిగిన అక్రమాలు మనం పక్కన పెట్టలేదు. ఏమైంది సార్ అది? 2G స్పెక్ట్రమ్, కామన్వెల్త్ ఎక్కడ చూసినా 2G స్పెక్ట్రమ్ క్లీన్ సీట్ ఇచ్చారు. 2019కి వస్తాలకే పుల్వామా, బాలాకోట్ చూపించుకోవచ్చు. 2024 ఫజియాబాద్ లో ప్రజలు మార్పు కోరుకున్నారు, వచ్చింది మార్పు కాదు. రామబంధు పేరు భారతీయ జనతా పార్టీ ముందు రాష్ట్రాలు గెలుచుకుంది, 2019లో వచ్చింది. మరి మొన్న ఎన్నికల్లో రాకపోవడానికి మీ తప్పిదాలు ఏం కారణం లేవా? ఇండియా అలయన్స్ లోని లోకల్ కారణం కాదా? లేలే, మొన్న నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఏదైతే నియోజకవర్గం ఉందో 5 రౌండ్లలో నరేంద్ర మోడీ వెనకపోయిన తర్వాత ముందుకు వచ్చింది. అదే చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ పొత్తులే కాదు చేయాల్సిన అన్ని దొంగ ఓట్లు నమోదు కావచ్చు, అన్ని కూడా ప్రక్రియలు అన్ని కూడా వాళ్ళ అవకాశాన్ని వాడుకుంటారు. భూజో చూపిస్తారు. వినీశ్వరరెడ్డి గారు మొన్న ఇవన్నీ చేశారు కాబట్టి 240 దగ్గర వచ్చాయి, లేదంటే అసలు 100కే పరిమితం అయ్యాయి. ఇన్ని ఆధారాలతో సహా చూపిస్తుంటే ఇంకా ఎదురుదాడి చేయడం తప్పు లేదని అనడం కరెక్ట్ కాదంటున్నారు. ఓకే కాదండి, ఇప్పుడు కౌశిక్ గారు మీ రాహుల్ గాంధీ నాయకుడి కంటే మీరు 3 రెట్లు ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ అయిపోయినట్టున్నారు. మహారాష్ట్రలో 1 కోటి అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు ఆ డేటా? మీరు ఆ డేటా చూపించండి. 1 కోటి ఎలక్షన్స్ అసెంబ్లీకి మా లోక్సభకు పెరిగినట్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు సార్? అంటే మీరు అన్నారు కోటి కొత్త ఓటర్లు వచ్చారని ఎవరు చెప్పారు సార్? మీకు ఎలక్షన్ కమిషన్ డేటా ఉందా? మీరు కనీసం ఒక డిబేట్ కు వస్తున్నప్పుడు వాస్తవాలు ఏందని కూడా తీసుకురాకుండా మీరు వస్తున్నారంటే ఏ లెవెల్లో మీరు అబద్ధాలు చెప్తున్నారు? ప్రజలు కూడా గమనించాలి. 2023 అసెంబ్లీకి 2024 ఎలక్షన్లలో మీరు చూస్తే 39 లక్షల ఓటర్లు. ఏం సార్ ఇది ఫస్ట్ టైం జరిగింది అనుకుంటున్నారా? 2019, 2018 టైంలో కూడా అప్పుడు 20 లక్షల దగ్గర ఓటర్లు పెరిగారు. పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ చూడండి సార్, మహారాష్ట్రలో 8 కోట్లు ఉంటే ఇంత పర్సెంట్ పెరుగుతున్నారు, 5 నుంచి 7%. అది 2014, 15లో 13, 14లో కూడా జరిగింది. మీరు ఆ పర్సెంటేజ్ డిఫరెన్స్ చూస్తే సేమ్ ఉంటుంది. అదే తెలంగాణలో కూడా జరిగింది కదా, 22 లక్షల ఓటర్లు పెరిగారు కదా. మరి మీరు అప్పుడు గొడవ చేరేందుకు? మీరు గెలిస్తే తప్పు లేదు, మీరు గెలవనప్పుడు నోటికి వచ్చిన అబద్ధాలు. 1 కోటి మంది
వచ్చారు సార్ మీరు? దయచేసి కౌశిక్ గారు నెక్స్ట్ టైం మీరు డిబేట్ వచ్చినప్పుడు కొంచెం డేటా కరెక్ట్ గానే పట్టుకురండి. మీరు రాహుల్ గాంధీ గారే అబద్ధాలు చెప్తుంటారు, ప్రజలు తిట్టుంటారు, బయటకు పోతే ఈసారి మిమ్మల్ని కూడా అట్లా అంటారు. ఇది సార్ సతీష్ గారు ఇది చూడండి, మద్రాస్ హైకోర్టు, ఎందుకంటే కౌశిక్ గారు ఎక్కడెక్కడ డేటా పట్టుకొస్తుంటారు, అందుకని నేను చూపించాల్సి వస్తుంది, మీకైతే అవసరం లేదు. మద్రాస్ హైకోర్టు డిస్మిసెస్ స్పిల్ ఓవర్ రాహుల్ గాంధీస్ ఓటర్ లిస్ట్ ఫ్రాడ్ అలిగేషన్స్, పిటిషనర్ ఫైన్ ₹1 lakh. కౌశిక్ గారు మీరు వెళ్ళి ఇప్పుడు ఎక్కడన్నా కోర్టులో ఫైన్ వేయండి, మీరు తీసుకుపోయే ఆధారాలు కరెక్ట్ గా ఉంటే నేను చెప్పినట్టు మల్లూరు కాన్స్టిట్యున్సీ కర్ణాటకలో లాగా కోర్టు ఎలక్షన్ రద్దు చేస్తుంది. మీ అధినేత ఎవరైతే వాళ్ళ అమ్మమ్మ ఉన్నారో ఆ నానమ్మ ఉన్నారో వాళ్ళ ఎలక్షన్ కూడా కోర్టే రద్దు చేస్తుంది. లేకపోతే మీకు ₹1,00,000 ఫైన్ వేస్తుంది. ఈ విధంగానే తమిళనాడులో ఒక వ్యక్తి పోయి రాహుల్ గాంధీ ఇట్లా ఓట్ చోరీ అంటున్నాడంటే మీకు దీంట్లో ఆధారాలు లేవు, ₹1,00,000 ఫైన్. మీరు చెప్పిన ఆ లేడీ, నేను చెప్తున్నా చూడండి, రంజు దేవి బయటకు వచ్చి చెప్పింది. రంజు దేవి ఫోటో చూపిస్తున్నా చూడండి, నాకు అసలు తెలియదు, నా పేరు ఓటర్ లిస్ట్ లో ఉంది, నాకు అక్కడ వచ్చి వాళ్ళు అబద్ధం చెప్పమంటే చెప్పాను, కనిపిస్తున్నా సార్. రంజు దేవి మొహం మీద చెప్పింది. రాహుల్ గాంధీ రెడ్ పేజ్. మీతా దేవి హూ గేవ్ ప్రియాంక, అసలు ఎవరు చెప్తున్నారు మా పేర్లన్నీ వాడుకోమని? మీరు ఇన్సల్ట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీనో ఎలక్షన్ కమిషన్ నో కాదు. మీరు 3 సార్లు ఎలక్షన్ ఎందుకు ఓడిపోయారంటే ఇదే విధంగా ప్రజలకు అవసరమైన సమస్యలను పట్టించుకోకుండా ఇందాక సనాతన ధర్మాన్ని అన్నిటినీ పట్టుకొని వచ్చారు. బట్ మీరు చేసే ఈ పనుల వల్ల ప్రజల మీద నమ్మకం కోల్పోయారు సార్. మిమ్మల్ని ఏమంటున్నారో తెలుసా? మమ్మల్ని బాలాకోట్ స్ట్రైక్ అంటే వినీశ్వర్ రెడ్డి గారు ఫస్ట్ బీహార్ విషయంలో కాంగ్రెస్ ఆరోపణలు చేసినప్పుడు, విపక్షాల ఆరోపణలు చేసినప్పుడు ఇవి అసత్య ఆరోపణలు, గందరగోళం సృష్టిస్తున్నారని సిఈసి మాట్లాడారు, భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఇంక సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని అంశాలని ప్రస్తావించింది కదా. ఎవరైతే వేరొకరు ప్రస్తావిస్తున్నారో అంశాలని దృష్టి పెట్టాలని చెప్పింది కదా, పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈ గతంలో సిఈసీలుగా పనిచేసిన ఎన్వై కురేషి కానీ మరికొంతమంది సిఈసీలు చేసిన వ్యాఖ్యలు గత 3 రోజులుగా చూస్తున్నాం. ఖచ్చితంగా కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు సిఈసీ అనేవాళ్ళు దాన్ని అడ్మిట్ చేసి దానిపైన విచారణ జరపాలి కానీ ఎదురుదాడి చేయకూడదు అని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. దీనికి మీద ఎవరైనా సమాధానం ఏంటి? సతీష్ గారు, మీరు ఆరోపణలు చేయొచ్చు, నేను మీకు ఇందాక అందుకే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాను, ప్రజలకు కూడా తెలియాలి. కర్ణాటకలో మల్లూరు అనే అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే ఈ విధంగా ఓట్ ఫ్రాడ్ జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ నివేదించారు, కోర్టుకు వెళ్లారు. బట్ మీకు ప్రూఫ్ ఉండాలి కదా. ప్రూఫ్ లేకుండా వాళ్ళు ఓడిపోయిన ప్రతిసారి మేము ఇలా చేశామని చెప్తే మేము కూడా ఒకటే అడుగుతున్నాను సతీష్ గారు, మీరు ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వచ్చారు. ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటుంది, రాసివ్వమని చెప్పండి రాహుల్ గాంధీ గారిని ప్రూఫ్లతో. ఎలక్షన్ కమిషన్ సో అండ్ సో ఈ కాన్స్టిట్యున్సీలో ఇలా జరిగింది, నేను రాహుల్ గాంధీ రాయరు. అదే విధంగా కోర్టుకి వెళ్ళమని చెప్పండి, అడుగుతుంది కదా కోర్టు. చరణ్ కౌశిక్ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నేతల నుంచి ఇప్పుడు వినీశ్వర్ రెడ్డి గారి వరకు అందరూ ప్రస్తావిస్తుంది ఒకటే, ఆధారాలు చూపరు, నచ్చినట్టు మాట్లాడతారని. మీరు పదే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకి, లోక్సభ ఎన్నికలకి కొత్త ఓటర్లు వచ్చారు అన్న అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు. వినీశ్వర్ రెడ్డి గారు ఏమంటున్నారు? 39 లక్షలు మాత్రం వచ్చారు, అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారు, ఆధారాలు చూపమంటే చూపరు. ఇది కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు చెప్పింది 39 లక్షలు, కౌశిక్ గారు కొత్త లెక్క పోటీ చెప్పారు. ప్రశ్నించు, మీరు చెప్తా ఉన్నారు, మీరు ఎప్పుడు ఎలక్షన్ కు ఇంత చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు కదా. మరి డెవలప్మెంట్ మీద ఎందుకు ఎలక్షన్ పోరు? మీరు కర్ణాటక ఎలక్షన్ చేస్తే మీరు ప్రచారం చేసారు, ఉచితాల వ్యతిరేకం అని చెప్పారు. ఆనాడు కేరళ స్టోరీ, కాశ్మీర్ స్టోరీ తీసుకొచ్చింది మీరే కదా. ఇప్పుడు ఢిల్లీకి వస్తారు, మళ్ళీ ఉచితాలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? 12 లక్షలకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఎందుకు తక్కువ చేయాల్సి వచ్చింది? అంటే ఢిల్లీలో 40 లక్షల మంది ఎంప్లాయీస్ కాబట్టి మీకు ఓట్లు కావాలి, ఓట్లు కావాలంటే ఉచితాలు పెడతారు. మీరేదో పెద్ద దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడదు దయచేసి. చేద్దామా? చర్చ చేద్దాం. 2014 దేశ జీడిపి ఏంది, ఎంప్లాయ్మెంట్ ఏంది, అప్పులు ఏంది, మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించారు అన్ని మేము మాట్లాడదాం. మీరు మీ ఓట్ల కోసం నార్థన్ స్టేట్ పై బీప్ తినని చెప్తారు, మీరు భారతీయ జనతా పార్టీ మాట్లాడతారు. మీరు బీపు మిగతా రాష్ట్రాలకు వచ్చి బీపుని వ్యతిరేకిస్తారు. భారతదేశం బీపీ రెండో స్థానం ఎట్టుంటది? మరి బీపుకి వ్యతిరేకం కదా భారతీయ జనతా పార్టీ. మీకు నిజాయితీ ఉంది, నీతి ఉంది, మీరు ప్రశ్నించొద్దు. ఇంకోటి, సుప్రీంకోర్టు కేసు జడ్జిమెంట్ ఎందుకు మీరు ఫాలో కాలేదు? మరి చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకంలో ఎందుకు చీఫ్ జస్టిస్ ఉండలేదు? మరి ఎందుకు మీరు ప్రత్యేక చట్టం చేసుకోవాల్సి వచ్చింది? అంటే మీరు నీతిగో జనాలు ఇంటూరు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీ సనాతన ధర్మాన్ని వాడుకుంటూ దేశంలో సెంటిమెంట్ ఓట్లు వేయించుకుంటూ మీరేదో దేశాన్ని డెవలప్మెంట్ చేసినని మాట్లాడితే మేము ఒప్పుకోం. 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేశారు, 200 లక్షల కోట్లు అప్పు చేసిన నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ఉద్ధరించినట్టు, దేశాన్ని అభివృద్ధి వల్ల ముందుకు తీసుకుపోయినట్ట. ఏదని మీరు మాట్లాడేది నాకు అర్థం కాకడతా. డెవలప్మెంట్ మాట్లాడదామా? 7.8% జీడీపీ ఎందుకు 5.6% పడ్డది? మరి ఎకనామిక్ సర్వే చెప్పింది కదా, మేము చెప్పింది కాదు కదా.
ఏదో చెప్తారు సరే కదా సరే తీసుకొచ్చి. సరే సరే అది అభివృద్ధి కోణము. అలాగే రెండోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ నేతృత్వంలో రెండోసారి కొన్ని తప్పిదాలు జరిగాయి. మన ప్రజలు మ్యాండేట్ కూడా కొంత తగ్గడానికి కారణం అదే. కొన్ని విషయాల్లో వాళ్ళు ఒప్పుకున్నారు, కొన్ని విషయాల్లో వాళ్ళు ఒప్పుకున్నారు. అది కాదు కదా చర్చ, అది కాదు చర్చ. ఇక్కడ మీరు చేస్తున్న ఆరోపణ, మేము ఆరోపణలు కరెక్టే చేసినాం. మహాదేవ్పూర్ నియోజకవర్గానికి సంబంధించి చెప్పినాం. మరి మీరు వెరిఫై చేయాలి కదా. 1,03,000 ఓట్లు ఎట్లా పెరుగుతాయండి? ఎట్లా పెరుగుతాయి? అదేగా ఒక సింగిల్ బెడ్రూమ్ 80 ఓట్లు 80 మంది సిఇసి కూడా అన్నారు మాకు డైరెక్ట్ గా ఇవ్వండి ఆధారం. అంటే మీరు ప్రశ్నించొద్దని చెప్పేసి మీరు భావించినప్పుడు ఎందుకు మేము ప్రశ్నించకుండా ఉంటాం? మహాభారతమే ప్రశ్నలతో ప్రారంభమైంది కదా. మీరు ఏమన్నా మహాభారతం, రామాయణం, హిందుత్వం, హిందూయిజం అని చెప్పి మాట్లాడి ఓట్లు వేపించుకుంటూ మీరు ఒక కాంచి బీబీ ఎగుమతుల్లో భారతదేశం 2వ స్థానం, ఆస్ట్రేలియా నెంబర్ 1 ఉంటుంది. మీకు అదానికి అంబానీ మేలు చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఈ దేశంలో విలువలను పతనం చేస్తూ ఏకంగా మేము నిజాయితీ పరులం, మీరు రామ మందిరం అజిత్ పవన్ ఎన్సీపీ నేషనల్ కరప్షన్ పార్టీ వృద్ధి చేయాలని చెప్పారు. ఎవరిని? అజిత్ పవన్. మీరు తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చిందిరా? మీ నీతి జాతి ఉందా మీకు? మీరు మాట్లాడితే పార్టీని గెలిచింది మీరు, ఓట్లు వేయించుకున్నది మీరు, ఓట్లు చోరీ పడపడదు మాట్లాడపడదు మీరే కదా, మీకు కాదు కదా. ఏదో రాహుల్ గాంధీ చరణ్ కౌశిక్ గారు దేశ రాజకీయాలకు సంబంధించి దేశ రాజకీయాలు, విలువల పతనము అవన్నిటికి సంబంధించి నేను ఒప్పుకుంటాను. కానీ కాంగ్రెస్ పార్టీ దానికేం అతీతం కాదు కదా. మీకు అవసరమైనప్పుడు కలుపుకుంటారు, లేదంటే పక్కన పెడతారు. మీరు కొందరు తీసుకుంటే మీరు ఒక నీతి, లేదంటే అది నీతి కాదంటారు. భారతీయ జనతా పార్టీ అంతా కరెక్ట్ చేస్తుందని నేను సర్టిఫికెట్ ఇవ్వట్లా. కాంగ్రెస్ కూడా గతంలో ఏం చేసింది? గవర్నర్ నుంచి ఎమ్మెల్యేలు తీసుకున్నంత వరకు, కార్పొరేట్లకు మద్దతు ఇచ్చిన నుంచి ఇంకా మిగతా వ్యవహారాల వరకు అన్ని ఒకే తాను మొక్కలు అన్నట్టుగా ఉంటున్నాయి రాజకీయ పార్టీలు. నిజాయితీ గురించి మాట్లాడతాం. ఓకే మీరు నిజాయితీ గురించి మాట్లాడకుండా ప్రశ్నించే అధికారం లేవంటే మేము ఒప్పుకోము. మీరు ఎంతసేపు హిందూయిజం పేరు మీద ఓట్లు వేయించుకొని మాది అయిపోయిందని కూడా మాత్రం వదిలిపెట్టాం. మేము వదిలిపెడతాం. ఇక మేము డెవలప్మెంట్ మేము చేయాలి. ఏం డెవలప్మెంట్ చేసినా చెప్పాలా? ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించారో చెప్పాలి. ఈ దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎవరికి లాభం జరుగుతుందో చెప్పాలి కదా. మీరు 2 సార్లు అధికారంలోకి వచ్చి మళ్ళీ 3వ అధికారంలోకి వచ్చారు. వచ్చినాను ఎందుకు సార్? ఎన్నిసార్లు వస్తుంది? వచ్చిన తర్వాత దేశానికి ఏం జరిగింది? ఎన్నికల్లో గెలుపు సార్ ఇదే చేసింది. 33 పార్టీలతో పొత్తు పెట్టుకోండు, ఓటు చోరీ పాల్పడు, లేదా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ ఇదేగా చేసింది. మీరు కూర్చుని ఇదే కదా. కాదు 2014లో మీరేం సింగిల్ గా సింహం సింగిల్ గా అన్నట్టు వచ్చేసారా? మీ పొత్తులు లేవా? 2009 పొత్తులు లేవా? డెవలప్మెంట్ మీద మేము చేసిన డెవలప్మెంట్ పేరు చెప్పుకున్నారు. అసలు మీరు ఎవరైనా ప్రశ్నిస్తే సిబిఐ ప్రశ్నిస్తే వ్యవస్థలను వాడతారు. డెవలప్మెంట్ కాకుండా సెంటిమెంట్ పాలిటిక్స్తో అధికారంలోకి వస్తున్నారు. ఇది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ ఒకటి. రెండోది, నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా అడుగుతున్నాను. సరే, రాహుల్ గాంధీ కొన్ని అంశాలు ప్రస్తావించారు, ఆధారాలు చూపమంటున్నారు, సిఈసి కూడా అది మాట్లాడారు. కానీ సిఈసి అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా వాళ్ళు వ్యవస్థలు కొన్ని ఆరోపణలు వచ్చేటప్పుడు ఒక స్థాయిలో కొందరు ఆరోపణలు చేస్తున్నప్పుడు అది నిజమా కాదని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. ప్రతిదానికి ఆధారాలు ఇస్తేనే మేము మాట్లాడతాం, ఆధారాలు ఇవ్వకపోతే మేము మాట్లాడటం అనేది కరెక్టేనా? మంచి ప్రశ్న అడిగారు సతీష్ గారు. ఇందాక కౌశిక్ గారు మాట్లాడుతూ ఫస్ట్ డిబేట్ లో, సెకండ్ డిబేట్ లో చాలా సార్లు సనాతన ధర్మం, హిందూయిజం అని అంటారు. కౌశిక్ గారు, ఎస్, భారతీయ జనతా పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని మతాలను గౌరవిస్తుంది, హిందూయిజం ని కించపరచదు. మీది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే, నిన్న ఆఖరిది పాకిస్తాన్ లో ఎవరైతే భారతదేశ వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటారు. ఆయన అంటారు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది ఇండియాకి, అప్పుడు భారతదేశం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇది ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్. ఈయన మాట్లాడిన మాటలన్నీ చేస్తారు, వాళ్ళు ప్లే చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు. ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళు పొగుడుతున్నారు. అవును సార్, మేము సనాతన ధర్మాన్ని పాటిస్తాము, గౌరవిస్తాము, అలాగే మిగతా మతాలను కూడా గౌరవిస్తాం. రెండవది మీరేమంటారండి, అంబానీ అదానీనా? మీ ముఖ్యమంత్రి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు షాల్వా వేసి కప్పి మరి అదానీని పిలిచి తెలంగాణలో ఇండస్ట్రీలు పెట్టమన్నారు. మీరు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీనే కదా, ధైర్యం ఉంటే వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. మీరు మాట్లాడప్పుడు మాట్లాడండి. మూడవది మీరు 33 పార్టీలతో మేము పొత్తు పెట్టుకున్నామా? ఏం సార్ మీరు పొత్తు పెట్టుకుని ఎప్పుడన్నా గెలిచారా? మీ ఇండియా అలయన్స్ లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత
ఒమర్ అబ్దుల్లా గారు మొన్న మాట్లాడుతూ చెప్పారు, ఈ విధంగా మనం గెలిచినప్పుడు ఎలక్షన్ కమిషన్ మంచిది, ఎలక్షన్ కమిషన్ చాలా గొప్పది, ఓడిపోయినప్పుడు అంటే అది మంచిది కాదు, అది కరెక్ట్ కాదు, భారతదేశంలో ఎప్పటి నుంచో వ్యవస్థలు నడుస్తున్నాయి, నేను దీంతో వ్యతిరేకిస్తున్నా. సార్ ముందు మీరు అలయన్స్ లో ఉన్నారా, మీరు సింగిల్ గా వస్తున్నారా, మీరు అలయన్స్ లో ఉన్నారా, దానికి సమాధానం చెప్పండి. మీరు అలయన్స్ లో ఉన్నట్టయితే మీ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళకి సమాధానం చెప్పుకోండి సార్. మమతా బెనర్జీ గారు మీకు సపోర్ట్ రావట్లేదే, మాట్లాడితే అసలు ఆమె మాట దాటేసి వెళ్ళిపోతున్నారు. మాకు కాదు, మీరు వాళ్ళకి సమాధానం చెప్పండి ముందు. పోనీ మీకు మీ నేతలు ఎవరైనా సపోర్ట్ వస్తారా? నో వన్. మీరు ఒక్కరు బేస్లెస్ అలిగేషన్ చేస్తున్నారు సతీష్ గారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న బాగుంది. ఒక స్థాయిలో ఉన్న నేత మాట్లాడతారు అని. ఒక స్థాయిలో ఉన్న నేత దేశానికి వ్యతిరేకంగా ఎంతకైనా దిగజారుతారు సతీష్ గారు. రాఫేల్ యుద్ధ సమయంలో మీకు గుర్తుందో లేదో కోర్టు ఆయనని ఇంకా మాట్లాడొద్దని చెప్పింది. రాఫేల్ కుంభకోణం జరిగిపోయింది, భారతీయ జనతా పార్టీ కొట్టేసింది, అదానికి కొట్టు వేసింది. చూస్తే అబద్ధం. సావర్కర్ దేశ ద్రోహి, బ్రిటిష్ ఏజెంట్, మరీ కోర్టు మొటికాయలు వేసింది, అబద్ధం. మీకు తెలుసో గుర్తుందో లేదో అమెరికాకి పోయి ఆయన చెప్తాడు భారతదేశంలో అసహనం ఉంది అని చెప్పి, మరీ అబద్ధం. అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ బ్రతుకుతున్న రాహుల్ గాంధీ గారు నిజాలు ఒక్కసారి అఫిడవిట్ వేసి ఇవ్వండి అంటే దాన్ని ఆయన పట్టించుకోరండి. ఎందుకు కోర్టుకు వెళ్ళొచ్చు కదా, ఎలక్షన్ కమిషన్ వెళ్ళొచ్చు కదా. అంటే ఇంకా నేను లాస్ట్ ముగిస్తాను. 2014 ముందర మన భారతదేశంలో జీడిపి 84,000, ఈ రోజు 2,16,000. 2014 ముందర భారతదేశం టాప్ 5 ఫ్రెజైల్ ఎకానమీస్, మీకు అప్పు కూడా ముట్టదు, ఫ్రెజైల్ అంటే కూలిపోయే వ్యవస్థలు. ఈ రోజు టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. 2014 ముందర హైవేలు 42,000 కిలోమీటర్లు. ఈ రోజు మనం గత 6,000లో కట్టిన దానికన్నా మేము ఎక్కువ కట్టాం. మేము కట్టిన టాయిలెట్లు 11 కోట్లు, మేము కట్టిన ఇల్లు 4 కోట్లు, మేము ఇచ్చిన ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు 10 కోట్లు. 2014 ముందు స్టార్టప్స్ 350, ఈ రోజు స్టార్టప్స్ 1,50,000. ఎన్ని చెప్పమంటారు కౌశిక్ గారు? మొత్తం డెవలప్మెంట్ కి సంబంధించి ముందు నుంచి అడుగుతున్నా మొత్తం లిస్ట్ చెప్పారు. సతీష్ గారు లాస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను, ఆయన ఆన్సర్ చేయమని చెప్పండి. రాహుల్ గాంధీ గారు రఫేల్ విషయంలో చోరీ జరిగిందన్నారు, కోర్టు మొటికాయలు వేసింది. అదే రాహుల్ గాంధీ గారు మొన్నటికి మొన్న చౌకీదార్ చోరీ అన్నారు, మరీ కోర్టు బాబు నువ్వు తప్పు చెప్తున్నావు అని చెప్పింది. రాహుల్ గాంధీ గారు బీజేపీ అధికారంలోకి వస్తే ఇవి తీసేస్తుంది, అవి తీసేస్తుంది, రిజర్వేషన్ తీసేస్తుంది, అన్ని అబద్ధాలు. ప్రజలు ఎలా నమ్ముతారు మీరు సతీష్ గారు? చరణ్ కౌశిక్ గారు చెప్పండి. ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎంపీ ఎలక్షన్లకు, ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఓట్లు తగ్గినా పెరిగినా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రాహుల్ గాంధీ చెప్పారు, మీరు ఒకసారి వికీపీడియా పోయి మీరు కూడా చెక్ చేసుకోండి దయచేసి. ఆనాడు మీరు మొన్న వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలని చెప్తే బడ్జెట్ ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వే వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోవాలి వాళ్ళు కూడా. ఆనాడు ఇప్పుడున్న జీడిపి 5.6%, ఆనాడు 7.8%. అదే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలంటే 2017 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా, 80% జీడిపి ఉంటే తప్ప సాధ్యం కాదని చెప్పి కేంద్ర ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. దానిలో నరేంద్ర మోడీ గారి భాగస్వామ్యం మీరు చూడాలా. మీరు ఎంతసేపు ఏంటంటే ఎంతసేపు మతాన్ని పూజ చూపించి పార్టీల మధ్య చీలికలు తెచ్చి ఈడీసీపీ ఇన్కమ్ ట్యాక్స్ వాడుకొని కేసులు పెట్టుకొని పబ్బం కడుకునే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు తప్ప భారతీయ జూమ్లా బీజేపీ అంటే భారతీయ జూమ్లా పార్టీ, భారతీయ జూటా పార్టీ, అందులో బాబు జగన్ పవన్ ఎవరన్నా మీరు 3 పార్టీలు నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్. అదాని అంటే అదాని అంబానీ కదా, 18 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసింది అదేవిధంగా పెట్టుబడిదారులకే కదా. ఈ దేశంలో సాధారణ పిల్లలకి ఏం చేసింది? రైట్. థ్యాంక్ యూ వినీశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. ఓట్ల చోరీ అంశం ఇంకా సజీవం అన్నట్టుగా ఇష్యూ నడుస్తూనే ఉంది. హైడ్రోజన్ బాంబు పేలుస్తారు రాహుల్ గాంధీ అంటూ చర్చ జరిగిందన్న, కానీ హైడ్రోజన్ బాంబును దాచిపెట్టాను, త్వరలో పేల్చుతానని ఈరోజు రాహుల్ గాంధీ అన్నారు. కొన్ని అంశాలను మళ్ళీ తెర ముందుకు తెచ్చారు. చేస్తున్న ప్రతి ఆరోపణకు ఎలాంటి ఆధారం లేదు అని భారతీయ జనతా పార్టీ ఎత్తి చూపుతోంది. స్వయంగా ఈ సమస్యలకు సంబంధించి ఆధారాలతో ఒక అఫిడవిట్ వేయమని స్వయాన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కోరిన తర్వాత కూడా ఒక అఫిడవిట్ వేయలేదు, కోర్టుకు ఆధారాలు ఇవ్వలేదన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది జరిగింది, మేము చూపిస్తున్నవన్నీ స్పష్టమైన ఆధారాలే, త్వరలో మరో బాంబు పేల్చబోతున్నామని రాహుల్ గాంధీ అన్నారు. చూద్దాం మరి ఓట్ల చోరీ అంశం సంబంధించి ఏ విధంగా ప్రజలను ప్రభావితం చేస్తోంది, మరి కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ ఆధారాల అంశం ఎంతవరకు ప్రజలపై ఇంపాక్ట్ చూపిస్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది రాహుల్ గాంధీ ఓట్ల చోరీ వ్యాఖ్యలపై 10 TV లంచ్ అవర్ డిబేట్. థ్యాంక్ యూ వినీషా గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. మరి కాసేపు న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి.